వీరశేఖర్ గారు వీరశేఖర్ గారు నమస్తే అండి. సరే, ఎలా చూడాలి ఇప్పుడు? కనీస మౌలిక సదుపాయాలు అంటే విద్య, వైద్యం రెండు ఖచ్చితంగా ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వాలు వస్తే నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. రెండింటికి కూడా వాళ్ళు ఉచితంగా ఇస్తామంటాం, ఉచితంగా పేదలకు వైద్యం అందించడం, ఇదంతా కూడా చాలా ఆహ్వానించదగ్గ పరిణామాలు చూడాలి. బట్ ఏం జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి చూస్తాం. నిన్న సాయంత్రం చర్చలు సఫలమై తెలంగాణలో 600 కోట్లు రిలీజ్ చేస్తే రోజు కాలేజీలు తెరుచుకున్నాయి, మరో 600 కోట్లు ఇంకో వారంలో రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ ఈ ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి ఇందాక ఇద్దరు కూడా ప్రముఖులు ఇద్దరితో మాట్లాడాం, వైద్యులతోటి. వారు చెప్పింది మీరు కూడా విన్నారు. సో అంటే ఏంటి మరి ఇప్పుడు ఇంత అసలు ఏంటి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులు ఏమనుకోవాలి? ఇంకా విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాల్సిన విద్యా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాల్సింది ప్రభుత్వాలు. అలాగే ప్రభుత్వం చెప్పండి వినిపిస్తోంది చెప్పండి. ఓకే, అలాగే ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ విద్యాలయాలని మెయింటైన్ చేస్తూనే ప్రజలకు అందించాల్సిన విద్యా వైద్య సేవల్ని ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యా వైద్యంలో ప్రభుత్వం ఇంకా కొంత మేరకు భారం వహించాల్సిన పరిస్థితి, అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. కానీ ఇందులో ఉన్న లోపాలను సరిచేయకుండా, ఏదైతే పథకం ప్రారంభించారో అందులో ఉన్న లోపాలను సరిచేయకుండా, దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇది కొనసాగే పరిస్థితి ఉండదు అని చెప్పి మనందరికి తెలిసిన విషయం. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 9% విద్యా వైద్యానికి వీటికి ఖర్చు పెడతా ఉంటే, మన రాష్ట్ర ప్రభుత్వాలు తలసరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం 6% కి చెరువులో 6-7% కి ఖర్చు పెడదామని చెప్పి అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 3.6% ఏమో ఖర్చు పెట్టినట్టున్నారు. అట్లాగే గత ప్రభుత్వం చూసుకుంటే 3.6 అంటే యాన్యువల్ రేటు 2024-23 వరకు కూడా వాళ్ళు చూసుకుంటే గత ప్రభుత్వం 3.6 వరకు అంతవరకే చేయగలిగారు. అంటే ఈ ఎక్స్పెండిచర్ రేటు అనేది 6% రీచ్ కాని పరిస్థితి. తెలంగాణ గవర్నమెంట్ 4.8 లోనే ఉంది మన ప్రభుత్వంతో పోల్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే. కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ కానీ వీళ్ళు ప్రకటించిన వీటిలో కూడా ఇప్పుడు వీళ్ళు 6% ప్రకటించి 6% లో కూడా 3% కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. దానికి అధికారుల లోపమా లేకపోతే వీళ్ళ ట్రాన్స్పరెన్సీ లేకపోవటమా అనేది వాళ్ళు సరిచూసుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ వంటి పేదలకు అవసరమైన సేవలు వీటిని ఖచ్చితంగా పునరుద్ధరించాలి. ఇవి అందకపోతే మీరు ఎన్ని కోట్లు ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టినా కూడా ప్రజలకు అందే, సామాన్య ప్రజలకు అందే పరిస్థితి, సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకున్న ఈ హెల్త్ కార్డు తీసుకుని వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితులు, అలాంటి పేద ప్రజలకు కూడా వైద్యం అందని పరిస్థితుల్లో వాళ్ళు మిగిలిన కార్పొరేట్ వీటిలో పోటీ పడలేరు. అట్లాగే ప్రభుత్వ వైద్యాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని పరిస్థితి, అక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండని పరిస్థితి. ఈ విధంగా వైద్యం అందక, విద్య అందక సామాన్య ప్రజలు ఎక్కువ నష్టపోతాం అనేది జరుగుతా ఉంది. మనందరం చూస్తాం. వీటిని ఇందాక ఈ వైద్య నిపుణులు వీళ్ళు చెప్పున్నారు. ఆల్రెడీ గత బకాయిలు సుమారు 3,500 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ 2,200 కోట్లు అంటున్నారు బకాయిలు ఉన్నాయో సమాచారం. ఆ 3,500 కోట్లలో తాజాగా ఒక 500 కోట్లేమో రిలీజ్ చేసినట్టున్నారు. వాటిని కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వీటన్నిటిని బేరీజ్ చేసుకుని మనం చెప్పాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సేవలు మాత్రం ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయడానికి వీల్లేదు. వైద్య పరంగా ఈ కొన్ని కార్పొరేట్ కళాశాలకు కానీ, హెల్త్ యూనివర్సిటీల నుంచి అందించే సేవల్లో కానీ, లేకపోతే కొంచెం పెద్ద వాటికి కానీ వీటికి తగ్గించైనా సరే సామాన్య ప్రజలకు అందే ఈ ఆరోగ్యశ్రీ వీటిలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి కొనసాగింపు అనేది ఉండాల్సిందే. లేకపోతే ప్రభుత్వం నుంచి సిఫార్సుల ద్వారా లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ వీటి ద్వారా, అంటే వీటిని నాయకుల నుంచి వీళ్ళ నుంచి అందుకునే వాటికి
మాత్రం కొంచెం ఫెసిలిటీస్ ఉన్నట్లుగా ఉంది, వాళ్ళకు మాత్రం అది అందే అవకాశం ఉంటుంది. అది అందరూ అందుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా అందరికీ అందే వైద్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారానే అందుతుందని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీని కొనసాగించాల్సిందే. ఇందులో వేరే మాట చెప్పడానికి కూడా ఎవరికి సాహసం చేయలేరని చెప్పి, లేకపోతే ప్రభుత్వాలు దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలు దీనికి సంబంధించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కానీ ఇక్కడ కానీ వీళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను అనుకుంటాను. రైట్ అండి. ఎస్, హర్షవర్ధన్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ సార్.